అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తోడుకోవద్దండి. దయచేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాను. ఇది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి చేరాల్సినటువంటి విషయం. దాదాపుగా 50% ఎవరైతే 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీకి కష్టపడి ఏ రకంగా అయినా పనిచేశారో వాళ్ళందరిలో కూడా అసహనం ఉంది. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోలేదు. ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోలేదు అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని అసహనానికి గురి చేస్తుంది. ఇది వాస్తవం. నాకు కూడా ఉంది ఆ బాధ. నేను కూడా అనేక సందర్భాల్లో నా బాధను నేను వెలబుచ్చాను. కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అసహనాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది కుహానా మేధావులు పుట్టుకొని వచ్చేశారు. ఏకంగా ఈరోజు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి, 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే ఆయన మీద ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణలు కూడా రుజువు కాలేదు. కాకపోతే చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఒక 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఆయన సునకానందం పొందాడు. అదొక్కటే చరిత్రలో నిలబడిపోద్ది. ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా ఇంతవరకు రుజువు కాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కార్యకర్తల అసహనాన్ని వీళ్ళు ఆసరాగా తీసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, మంత్రివర్గం మీద బురద అంటిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది కోన్కిస్క గొట్టంగాళ్ళు, కనీసం ప్రభుత్వం పట్ల అవగాహన లేని వాళ్ళు, పాలన పట్ల కనీసం ఏబిసిడీలు కూడా లేదు. ఇలాంటి ఎదవన్నర ఎదవలు ఈరోజు మంత్రుల పేషీల్లో అవినీతి జరిగిపోతుందంట, మంత్రులకి తెలియకుండానే ఫైల్స్ మూవ్ అయిపోతున్నాయంట, మంత్రులకి తెలియకుండానే కొనుగోలు ఒప్పందాలు జరిగిపోతున్నాయంట. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అవినీతి హస్తం ఉందంట. చాలా అవినీతి జరిగిపోతుందంట. మంచికి మంచి చెప్పుకోవాలంట, చెడుకు చెడు చెప్పుకోవాలంట. అంటే వేస్తూ ఉన్నారు. మళ్ళీ నాలాంటి ఏదన్నా మాట్లాడితే నేను పార్టీ గురించి, ప్రభుత్వం గురించి అనేక సందర్భాల్లో మెచ్చుకున్నాను, తప్పు ఉన్నప్పుడు చెప్పకూడదా అంటారు. బాగానే ఉంది. మీరు మంచిగా భోజనం పెట్టి ఇంటికి వచ్చిన అతిథికి అంత మట్టి అయింది, దాంట్లో భోజనం బ్రహ్మాండంగా పెట్టాను కదా, అంత మట్టే కదా, అది దాన్ని తీసి పక్కన పెట్టుకొని అన్నం తినేయచ్చు కదా అన్నట్టుంది ఇలా మాటలు. చాలామంది మీడియా అంటే ఆంధ్రాకి సంబంధించి ఒక్కటంటే ఒక్క మీడియా సంస్థ కూడా లేదు. ఇవన్నీ కూడా తెలంగాణ మీడియా సంస్థలే. ఇంకా యూట్యూబ్ మేధావులంటే చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈరోజు మోకమ్మడి దాడి చేస్తున్నారు ప్రభుత్వం మీద. నిన్న ఎగ్జాంపుల్గా ఒక విషయం చెప్తా. షిరిడి సాయి ఎలక్ట్రికల్ వాళ్ళకి మళ్ళీ కొనుగోలు ఒప్పందం ఎందుకు ఇచ్చారు అనేది ఒక ఆరోపణ. ఈనాడు పద్ధతిగా చేసింది ఆరోపణలు, దాన్ని మనం కాదనట్లేదు. కాకపోతే కొంతమంది ఏం చేశారంటే గుట్టిపాటి రవికుమార్కి అంటగడుతూ కొన్ని 100 కోట్లు, 1000 కోట్లు అవినీతి జరిగిపోతుంది, వీళ్ళు ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు తెలుగుదేశం పార్టీకి ఫండ్స్ కూడా ఇచ్చున్నారు జనవరి నెలలో అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయితే అన్ని విభాగాలని కొంచెం కంట్రోల్లోకి పెట్టుకుంది 3 నెలలు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి కూడా, అంటే వాళ్ళ బాధ్యతలు స్వీకరించి కూడా. ఇది వర్షాకాలం వచ్చేసింది. అంత లోపల వేసవి కాలం, తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇలాంటి సమయంలో విద్యుత్ పరికరాలకు సంబంధించి డిమాండ్ ఉంటుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆ ఏదైతే సప్లయర్ ఉన్నాడో ఆ సప్లయర్ని మార్చడం ఎంతవరకు భావ్యం? నిజమే, నేనేం కాదనట్లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ షిరిడి సాయి ఎలక్ట్రికల్ మీద ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు ఏంటంటే అవసరానికి మించి ప్రభుత్వం ఎక్కువ కొంటుంది, అధికార యంత్రాంగం మొత్తం ఏదైతే కొటేషన్స్ ఇస్తున్నారో వీళ్ళందరూ కూడా షిరిడి సాయి ఎలక్ట్రికల్కి దోచిపెట్టే పనిలో ఉన్నారు అనేది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ఆరోపణలో వాస్తవమే, నేను కాదనట్లేదు. కాకపోతే ఇప్పటికిప్పుడే వాళ్ళని రద్దు చేసేసి కొత్త వాళ్ళని ఎత్తుక్కునే పనిలో
టెండర్లు ఆహ్వానించి మళ్ళీ క్వాలిటీ చెకప్ చేసి అవి మంచిగా పనిచేస్తాయా లేదా చూసుకొని ఈరోజు ఈ రాష్ట్రానికి ఎన్ని అవసరమవుతాయో అన్నిటినీ సప్లై చేయగలిగినటువంటి శక్తి వాళ్ళకు ఉందా లేదా పరిశీలించుకొని వాళ్ళకి టెండర్లు ఇవ్వాలి కదా, దానికి కొంత సమయం పడుతుంది కదా. ఈ లోపల ఉన్నోని తరిమేద్దామా? ఇంకా వాడు కొన్ని అమ్మిన ట్రాన్స్ఫార్మర్లకి సర్వీస్ బాధ్యత కూడా వాడిదే ఉంటుంది. ఇంత లోపల వాడికి ఉండేటటువంటి పర్చేజ్ అగ్రిమెంట్ని రద్దు చేసేసి తరిమి బయటికి పంపించేసేయాల. అమ్మాయి వాడు తెల్లారి కోర్టుకు పోవాలి, నాకు బకాయిలు ఉన్నాయి, ఈ బకాయిలన్నీ ముందు నాకు కట్టండి అని. అంటే ఎంత మీది పిట్టమైందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఎమ్మటే అయిపోవాలి, అది జరిగిపోవాలా. ఇక అధికారి ఉన్నాడు అక్కడ అంటున్నారు. అధికారులది ఏముందండి? ఒక పాలసీ చేయాల్సింది గవర్నమెంట్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత అధికారి మీద ఉంటుంది. ఇచ్చారు సమయం, చూస్తారు, ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ జరుగుతుంది. వీళ్ళు అనుకున్న మేరకు పని చేయకపోతే అధికారిని వెంటనే బదిలీ చేస్తారు, ఇంకొక అధికారిని తీసుకొస్తారు. ఆ అధికారికి ఆల్టర్నేట్గా అధికారిని కూడా తీసుకొచ్చుకోవాలి కదా. అసలే ఐఏఎస్లు కొరత ఉంది, ఐపీఎస్లు కొరత ఉంది. చాలామంది ఈ రాష్ట్రానికి రావడానికి అసలు సముఖతే చూపించట్లేదు. మీరు నిన్న కాక మనం చూశారు, తెలంగాణలో పనిచేసే కొంతమంది ఐఏఎస్ని ఆంధ్రాకి పొమ్మంటే వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. మరి అంత అయిష్టతతో ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి రావడానికి ఉన్న వాళ్ళతోనే పని చేయించుకోవాలి కదా. మరి ఇంకొక పెద్ద కుట్ర తెరలేపారండి. ఏంటంటే అది షిరిడి సాయి ఎలక్ట్రికల్ అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఫండింగ్ చేశారు జనవరి నెలలో లాస్ట్ ఇయర్. అంటే ఎలక్ట్రోరల్ బాండ్స్ కొన్నారనమాట 40 కోట్లకి. అది ప్రతి కార్పొరేట్ కంపెనీ కొనుక్కుంటుందండి, ఇసద్ది. ప్రతి పార్టీకి ఫండింగ్ ఇసద్ది. వాళ్ళు ఇది రాజకీయాన్ని బట్టే వాళ్ళ వ్యాపారాలు జరుగుతాయి, ప్రభుత్వాన్ని బట్టే కొన్ని వ్యాపారాలు జరుగుతాయి. కాబట్టి వాళ్ళు ప్రతి పార్టీకి ఇస్తారు. టీడీపీకి ఇస్తారు, వైఎస్ఆర్సీపీకి ఇస్తారు, కాంగ్రెస్కి ఇస్తారు, తెలంగాణలో అక్కడుండే బీజేపీకి ఇస్తారు, అక్కడుండే బీఆర్ఎస్కి ఇస్తారు. ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఇస్తుంది. మరి వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి బాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బయటికి తీసి అప్పుడు టార్గెట్ చేయండి వైఎస్ఆర్సీపీ మీద. సరే, మీరు చెప్పిందే ఒప్పుకున్నాం, ఎవరి దగ్గర నుంచి పార్టీ ఫండింగ్ చేసుకోకూడదు. మరి ప్రతి ఒక్కరూ ఈరోజు లోకేష్ గారికి ట్విట్టర్లో ట్యాగ్ చేస్తున్నారు. ఆపరేషన్ చేయించుకునే దానికి డబ్బులు లేవు, హాస్పిటల్లో ఉన్నాం, సహాయం చేయండి. కువైట్లో ఉన్నాము, సహాయం చేయండి. మీకు ఎగ్జాంపులే చెప్తున్నాను. మరి ఆయన మేఘాల మీద టీమును పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సత్వరం కాపాడుతున్నాడు కదా. అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఫండ్ తీసుకోకూడదు అని మీరు అంటున్నారు. మరి ఎవరికైనా సమస్య వస్తే జోలు పట్టుకొని అడుక్కోవాలా ఈదుల మీద పడి? దాదాపుగా 3000 కిలోమీటర్లు లోకేష్ గారి పాదయాత్ర జరిగింది. కొన్ని లక్షల మందికి భోజనాలు పెట్టారు, ఎన్నో భారీ సభలు నిర్వహించారు. మరి దీనంతటికీ ఏ ఇన్ఛార్జి దగ్గర 10 పైసలు తీసుకోలేదే, మొత్తం పార్టీయే ఖర్చు పెట్టుకుంది. ఈ రోజుటికి కూడా నిన్న ఒక కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిని అడిగితే 2.5 లక్ష ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయితే నేను ఇంకొక 2.5 లక్ష ఇస్తాను, ఇల్లు కట్టుకోమన్నాడు ఆయన ఒక కార్యకర్తకి. మీరే చాలామంది చూసుంటారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళిద్దరూ కలిసి అడుగు తినాలన్నా పోయి? ఫండ్స్ నేరం అంట, ఫండ్స్ తీసుకొని అడ్డంగా దొరికిపోయారంట. మరి వీళ్ళేమో తెలుగుదేశం పార్టీ నుంచి డబ్బులు వసూలు చేసుకోవచ్చు, నాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవచ్చు, చివరాఖరికి కార్యకర్తల దగ్గర నుంచి కూడా ఫండ్స్ వసూలు చేసుకోవచ్చు. వీళ్ళ ఛానళ్ళు, వీళ్ళ పత్రికలు డెవలప్ చేసుకోవడం కోసం వీళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవచ్చు, వ్యూవర్షిప్ కోసం వాళ్ళని ఆశ్రయించవచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రము ఎక్కడి నుంచి ఫండింగ్ వసూలు చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోయి జోలు పట్టుకొని అడుగు తినాల. ఈడికి ఏ కార్యకర్తకి కష్టం వచ్చినా వాళ్ళు సహాయం చేయడానికి వెళ్ళాలి, రోడ్ల మీద పడాల. లోకేష్ గారు ఏదన్నా ఒక 10 నిమిషాలు ఆలస్యం చేస్తే ఇమీడియట్గా మీ మేధావితనం అంతా చూపించేస్తున్నారు. సరిగా స్పందించలేదు, ఆయన పక్కన ఒక కోటరీ ఉంది, ఈ కోటరీని దాటుకొని ఈ సమస్య ఆయన దగ్గరికి వెళ్ళటం అనేది చాలా కష్టమని మీరే ఆరోపణలు చేస్తారు. ఎంతవరకు న్యాయం అండి?
ఖచ్చితంగా చెప్పాలంటే 3 నెలలండి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో వ్యవస్థలను మొత్తాన్ని సర్వనాశనం చేసేసాడు. వీటిలన్నింటినీ గాడిలో పెట్టడం అంటే అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అందుకే పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఆయన సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి. మనం ఆయన్ని చూసి మనం నేర్చుకోవాలి. అంతేగాని మన మేధో సంపత్తిని మొత్తం ఏదో మనం పెద్ద గొప్పోళ్ళమి, వీరులమి, సూర్యులమి, మనకు అన్నీ తెలుసు. ఈరోజు ఎన్ని ఎలక్ట్రల్ బాండ్స్ వైఎస్ఆర్సీపీకి ఇచ్చినారో, ఎంత ఫండింగ్ ఇచ్చినారో, పార్టీ కార్యక్రమాలకు ఎవరెవరు డబ్బులు ఇచ్చినారో ఇవన్నీ బయటకు తోడండి మీకు దమ్ము ధైర్యం ఉంటే. కానీ గతంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి అవినీతి, కుట్ర, కుంభకోణాలని బయటికి తీసుకురండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇమ్మీడియట్గా అంటే మీకు లెగిసింది కాబట్టి ఇమ్మీడియట్గా ఏదైనా పాత ఒప్పందాలంటే అవన్నీ రద్దు చేసేసుకోవాలా? మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేసుకుంటే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని, మరి మీరందరూ ఆ రోజు తిట్టారు కదా జగన్మోహన్ రెడ్డిని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదే అగ్రిమెంట్ను రద్దు చేసుకుంటే రేపు ఏదైనా విపత్తు సంభవిస్తుంది, ఏదైనా తుఫానో గిఫానో కొడుతుంది. ఆ రోజు ట్రాన్స్ఫార్మర్ లేకపోతే ఎక్కడి నుంచి అడగ తినాలండి? సప్లయర్ ఉన్నాడు, ఆల్టర్నేట్ దొరికేదాకా వేచి చూడాలి. వేచి చూసిన తర్వాత అప్పుడు వీడిని పక్కన పెడతారు. ఏదైనా తప్పు జరిగిందంటే వాడి మీద విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తారు, డబ్బులు రాబడతారు. ఏం మాట్లాడతారండి మీరు? ఫండింగ్ నేరం, మీరు మాత్రం ఫండింగ్ తీసుకోవచ్చు. ఒక్క రౌంతన్నా విచక్షణతో ఆలోచించండి. అదేమంటే మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏదైతే కార్యకర్తల అసహనం ఉందో, బాధ ఉందో, అది ఒక కుటుంబ సమస్య. అది ఒక అన్నలా, ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం వెతుకుతాడు. ప్రభుత్వం వచ్చింది కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి లాగా పడండిరా గజ్జి కొట్టులాగా రోడ్ల మీద పడండి, దొరికిన కొట్ల మీద పడండి, దొరికిన బార్ల మీద పడండి, పొలాలు ఆకుపోయి చేసేసేయండి, ఏది దొరికితే అది దోసుకొని తినండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పరు. దయచేసి కొంచెం సంయమనం పాటించాలి. ఈ కార్యకర్తలు కూడా ఏదో దోచుకో తినాలని తెలుగుదేశం పార్టీకి పనిచేసేవాడు ఎవడూ లేదండి. సమాజం కోసం కష్టపడ్డాం మేము, ఈ రాష్ట్రం కోసం కష్టపడ్డాం, ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం కష్టపడ్డాం. మాకేదో బాధ ఉందని చెప్పి మీరు దాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వం మీద నిందలేయటం అనేది ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి. దయచేసి నా సోదర సమానులు, మీరు పెట్టిన ప్రాణం ఇది, మీరు పెట్టిన భిక్ష. దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నా అన్నదమ్ములకి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి వాళ్ళ మాయలో మీరు పడద్దు. దయచేసి అర్థం చేసుకోండి. మీకెంత బాధ ఉందో మీ మీద రెట్టించిన బాధ నాకు ఉంది. ప్రతి ఒక్కరికి కొంచెం సంయమనం పాటించండి, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.